హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 300. కొత్తగా చదివే వాళ్ళందరూ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఏదైతే ఏముంది, ఏదైనా చేయడం మాత్రం పక్కా కదా! అదే నా భయం అని ఎంత మెల్లిగా అన్నా కూడా అది దేవా చెవిలో పడుతుంది. ఆ మాట వినగానే దేవా మొహంలో ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చేసి అతడి ఫ్లోర్ రావడానికి ఇంకా టైం ఉండడంతో మెల్లిగా భూమిని లిఫ్ట్‌లో ఓ మూలకు నిల్చుంటే కూడా ఆమె దగ్గరికి వెళ్లి పూర్తిగా ఆమెను హత్తుకొని, "ఇప్పుడు నేను నిన్నేదో ఒకటి చేసే వరకు నీకు మనసున పట్టేలాగా లేదు. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఏదైనా ఒకటి చేయాలి. అప్పుడే నీకు సాటిస్ఫాక్షన్. నేనేదో చేస్తాను అని నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నాక కూడా నేనేం చేయకపోతే ఏం బావుంటుంది? కాబట్టి ఇప్పుడు నువ్వనుకున్నది నేను చేసే తీరుతానే" అని దేవ మెల్లిగా ఆమె మొహం దగ్గరికి వస్తూ ఉంటే అతడి ఛాతీపై 2 చేతులు వేసి అతడు ఆమె దగ్గరికి రాకుండా ఆపింది భూమి. "ఏంటే మధ్యలో ఈ డిస్టర్బెన్స్ తీసేయి" అని అన్నాడు దేవ. "దేవా గారు ప్లీజ్ లిఫ్ట్‌లో ఉన్నాం. ఎవరైనా చూస్తే చెండాలంగా ఉంటుంది" అని భూమి భయపడుతూ ఉంటే, "ఇది నా ఆఫీస్, నా లిఫ్ట్. నా పర్మిషన్ లేకుండా ఎవ్వరు రారు, చూడరు. అర్థమైందా? చూసినా కూడా మనం రేపు కాబోయే భార్యాభర్తలం. ఆ విషయాన్ని తమరి మైండ్‌లో పెట్టుకుంటే బావుంటుంది. అంతేగాని ఇలా తిక్క తిక్కగా వాగి నా మూడ్ స్పాయిల్ చేయకు" అని చెప్పాను ఇంతకు ముందే నీకు కార్‌లో అని మెల్లిగా ఆమె నడుముని గిల్లాడు. కానీ ఆమె కేక మాత్రం ఆఫీసంతా వినబడేలా అరిచింది. వాళ్ళు లిఫ్ట్‌లో ఉన్నారు. లేకపోతే ఇప్పటికి ఆఫీసంతా కూడా ఏమైందో అని అనుకునేవాళ్ళే. అంతలా భూమి అరవడంతో దేవ బయటకి ఆమె గొంతు వినపడదు అని తెలిసే, "గిల్లితే ఇలా అరిస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకా ఎంతలా అరుస్తావే? అసలే ఇంట్లో అమ్మ ఉంటుంది. అమ్మ నీ అరుపులు వినింది అనుకో భయపడిపోతుంది తెలుసా" అని దేవ నవ్వుతూ ఉంటే, అతడి నవ్వుని చూస్తూ ఆమె చేతులు ఇంకా అతడి ఒంటి మీదే ఉన్నా కూడా అది పట్టించుకోకుండా, "నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. నేను మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పాక కూడా ఎందుకు మళ్ళీ బలవంతంగా నా జీవితంలోకి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? మీరు నేను మోసం చేశాను అని మీరు కూడా నమ్మారు కదా! ఇలా ప్రేమించి మోసం చేశాను అని మిమ్మల్ని వదిలిపెట్టిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు దేవా గారు మీరు?" అని అడిగింది భూమి. "నువ్వలా చెప్పడానికి నీ కారణాలు నీకున్నాయి. వాడెవడో మీ ఫ్యామిలీని చంపినవాడు నిన్ను చంపేస్తాడు అని. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను నేను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వాడు కూడా నా దాకా వచ్చి నన్నేమైనా చేస్తాడని భయపడిపోయావు. అంతేనా? అలా మాకే ఏరియాలో రోజుకెంతో మందిని చూస్తాము. ఇంతమందిని దాటుకొనొస్తాం. ఆ గొట్టంగాడేం పీకుతాడే? నిజంగా వాడేదైనా పీకడానికొచ్చినా ఏం ఫరక్ పడదు మనకు. అర్థమైందా? అయినా వాడెవడికో భయపడి మనకు బ్రేకప్ చెప్పడం ఏంటే నువ్వు? అంటే నీ ప్రేమ మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? అసలు మన ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? నువ్వొకవేళ నన్ను నమ్మకపోయుంటే ఇక్కడి వరకు వచ్చేదానివి కాదు. సరే నువ్వే అంటున్నావు కదా! నేనంటే ఇష్టం లేదు. ఎందుకు పెళ్ళికొప్పుకున్నావు నన్ను అని. ఎందుకంటే నేను నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరిని ప్రేమించలేదు. పెళ్లి చేసుకోను. అని అది నీకెప్పుడో తెలుసు కాబట్టి నువ్వు అలా చెప్పగలిగావు. మరప్పుడు మనిద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పిన దానివి మరిప్పుడు మళ్ళీ ఎలా పెళ్ళికొప్పుకున్నావే? అని అడిగాడు దేవ. ఎందుకంటే మీరందరికీ నచ్చారు కాబట్టి. నేను కూడా ఒప్పుకున్నాను పెళ్ళికి అని భూమి మెల్లిగా చెప్తూ ఉంటే, కదలబడకు అంటే నా ప్లేస్‌లో వేరే గొట్టంగాడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అంటే మీ అన్న, మీ పెద్దమ్మ, పెద్దనాన్న చెప్తే ఒప్పుకునేదానివా భూమి మేడం? అని దేవ సూటిగా భూమిని చూస్తూ అడుగుతూ ఉన్నాడు. ఆ మాట కూడా ఆమెకిష్టం లేనట్టు కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటుంది.
ఆమె కన్నీళ్లని చూసిన దేవ ఏమీ అనకుండా అతడి ఫ్లోర్ రావడంతో భూమి చేయి బట్టి అతడి క్యాబిన్‌కి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి ఆమెని అతడి పర్సనల్ రూమ్‌లోకి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టడంతో తలని కిందికి వంచేసుకొని సైలెంట్‌గా కళ్ళ నిండా నీళ్లతో కూర్చుంటుంది భూమి. ఆమెను చూస్తూనే ఫ్రిడ్జ్‌లో నుండి ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆమె ముందుకు ఒక చిన్న చైర్ లాక్కొని దాని మీద కూర్చొని ఆమె ముందు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి పెట్టి, "ముందు వాటర్ తాగు" అన్నాడు దేవ. వద్దు అన్నట్టుగా భూమి తల అడ్డంగా ఊపడంతో, తాగమన్నప్పుడు తాగాలి. వెధవ కథలు నా దగ్గర పడకూడదు. అందరిలాగా బుజ్జగించడం, లాలించడం అలాంటివి నాకు రావు. అర్థమైందా? అలాంటివి నా దగ్గర నుండి కూడా ఎక్స్‌పెక్ట్ చేయకు. అసలే నీ మీద పీకల దాకా కోపంగా ఉన్నాను నేను. నీ మీద కోపం తీర్చుకోకపోతే నా ఇగో సాటిస్ఫై అయ్యేలాగా లేదే. కాబట్టి నన్ను గెలకకుండా చెప్పినట్టు విను. అర్థమైందా? అయినా అలా మాట్లాడితేనే కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకున్నావు. నిజంగా వేరే వాడిని చేసుకోమని చెప్పి వాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే అప్పుడేం చేసేదానివి? గంగిరెద్దులాగా తల ఊపి వాడిని చేసుకునేదానివా? అని దేవా వాయిస్‌లో బేస్ పెరగడంతో ఆమె కళ్ళల్లో నీళ్లతోనే దేవా వైపు తల ఎత్తి చూసి, "నేనలా చేసుకునే దానిలాగా కనబడుతున్నానా మీకు?" అని అంది భూమి. "మరి ఇంతకు ముందు వెధవ కథలన్నీ పడి మాటలు మాట్లాడావు కదా బాగానే. నన్నెందుకు చేసుకుంటున్నారు? నేను మిమ్మల్ని వద్దు అన్నాను కదా" అని. నువ్వే లోపలంతా ప్రేమ పెట్టుకొని నన్ను కాదు అన్నదానివి. నేను మాత్రం చెప్పలేనా ఏంటి? అయినా నేను చెప్పలేదు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నన్ను వద్దు అని చెప్పినా కూడా ఆఖరికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. నీలాగా లోపల ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడడం నాకు చేత కాదు కదా! నేను మనసులో ఏమనుకుంటున్నాను? నేను ఏ మాట మీద స్టక్ అయి ఉన్నాను? అదే మాట చెప్పాను. నువ్వు నన్ను వద్దు అన్నా, నువ్వు నన్ను అసహ్యించుకున్నా, నువ్వు మనిద్దరి ప్రేమకి బ్రేకప్ చెప్పినా, నేను నిన్ను మర్చిపోలేదు. నీతో పరిచయం అవ్వకముందు, అయిన తర్వాత కూడా 100 సంబంధాలు తీసుకొచ్చింది మా అమ్మ. ఆఖరికి మన కమిషనర్ గారి అమ్మాయి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఊ అంటే ఎగేసుకొని వచ్చి, నా మెడలో దండ వేసి, దాని మొగుడుగా నన్ను చేసుకోవడానికి. అని దేవా చెబుతూ ఉంటే ఉక్రోషంగా కళ్ళల్లో నీళ్ళను తుడిచేసుకొని దేవాని చూస్తుంది భూమి. ఆమె అలా కోపంగా చూడడంతో దేవాకి నవ్వు వచ్చి నవ్వుతూనే వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఆమెకి వాటర్ తీసుకొని, ఇప్పటికైనా నీకు ఛాన్స్ ఉంది. నువ్వు వద్దంటే చెప్పు. ఆ అమ్మాయికి కాల్ చేస్తాను. వచ్చి ఆ పెళ్లి షాపింగ్, ఎంగేజ్‌మెంట్ షాపింగ్ మేమిద్దరం చేసుకుంటాము. ఓకేనా? అని మనోడు భూమికి మండేలాగా మాట్లాడుతూ ఉంటే, అతడు వాటర్ తాగిస్తూ ఉంటే, బాటిల్ నెట్టేసింది భూమి కోపంగా. అరే! నువ్వే కదా బ్రేకప్ అది ఇదని ఇప్పటి వరకు మాట్లాడి, మళ్ళీ వేరే అమ్మాయిని నీకు పెళ్లి చేసుకుంటాను అని చెప్తే, అంత రోషం పొడుచుకొని వస్తుంది. నువ్వే చెప్పావా లేదా? నాకు నీకన్నా మంచి అమ్మాయి వస్తుంది. నువ్వు వేరే పెళ్లి చేసుకో. మనిద్దరికి బ్రేకప్ అని నేను పెళ్లి చేసుకోను అని. అదే మాట ఇప్పుడు మాట్లాడితే ఎందుకు కోపం వస్తుందే నీకు? అని ఆమె మీద పడ్డ వాటర్ అంతా కూడా టవల్‌తో తుడుస్తూ అడిగాడు దేవ. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ ఓకే అయింది. అప్పుడు మా అన్నయ్య అడిగినప్పుడే మరి నేనంటే ఇష్టం లేదు. ఆ కమిషనర్ గారు అమ్మాయిని చేసుకుంటానని చెప్తే అయిపోయేది కదా! ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చారు? అని అడిగింది భూమి ఉక్రోషంగా బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్ళని మణికట్టుతో తుడుచుకుంటూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.